అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించుకుంది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు అధికారంలో, 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్ లో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు బొల్లా వెంకటరమణ, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు అనలిస్ట్, అలాగే భాస్కర్ గారు టీడీపీ శ్రీకాకుళం ఇన్ఛార్జ్. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు, అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో పాటు ఈరోజు ఈ డిబేట్ లో జూమిన్ లో పాల్గొనబోతున్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. రైట్, తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే, అంటే 1983 జనవరిలో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్రీయ విభజన అనంతరం తెలుగుదేశ ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు అందులో అధికారంలోకి వచ్చింది. అలాగే 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై ఈరోజు మన డిబేట్లో పార్టిసిపేట్ చేసేటువంటి గెస్ట్లతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, అనలిస్ట్ లక్ష్మణ్ గారు మనతో పాటు జూమిన్లో రెడీగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనం సృష్టిస్తోంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే, అంటే 1983 జనవరిలో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు అధికారంలో, 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది.
ఒక మహనీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదని పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు. పార్టీ పెట్టి 9 నెలల్లో తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనమని చెప్పాలి. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు జూమిన్ లో అనలిస్ట్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నా వాయిస్ వినిపిస్తుందా? జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరో చెరపలేని రికార్డును సృష్టించింది టీడీపీ. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు అధికారంలో, 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది టీడీపీ. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు అధికారంలో, 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనమనే చెప్పాలి. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ మొదటిసారిగా టీడీపీని ఆవిర్భవించినప్పుడు అద్భుతమైన విజయంతో ఎవరో జరపలేని రికార్డుని టీడీపీ సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని చెప్పాలి. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగ్గా అందులో 6 సార్లు అధికారంలో, 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఒక ప్రాంతీయ పార్టీ ఇంతటి ఘనత సాధించిందంటే అది చరిత్ర అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. రైట్, మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు జూమిన్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు సార్ నమస్తే సార్. లక్ష్మణ్ గారు సరిగా మీ వాయిస్ వినపడడం లేదమ్మా. పీసీఆర్ వాళ్ళకి చెప్పండి, క్లారిటీనే లేదు. ఓకే సార్. వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ ఒకసారి వినిపిస్తుందా సార్? ఇప్పుడు నా వాయిస్ ఓకేనా?
లక్ష్మణ్ గారు వినిపిస్తుంది, బ్రేక్ అవుతున్నది, ఓకే ఓకే మధ్య మధ్యలో వీక్ అవుతున్నది, సరిగ్గా వినపడకుండా. ఓకే సార్, చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, మనం స్టార్ట్ చేసేద్దాం సార్. 2019లో టీడీపీ ఓటు రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ ఎందుకు వస్తుంది సార్? కొంచెమైనా నా వాయిస్ కానీ వర్డ్స్ కానీ ఏమైనా అర్థమవుతున్నాయా? రైట్, డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ది ప్రైడ్ ఆఫ్ ఇండియా గత 6 సంవత్సరాలలో CA/CMA ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. వేప పువ్వు లోపల లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈరోజు లక్ష్మీ వృద్ధి, యశస్సు అనేది వృద్ధి కావడానికి ఈరోజు మనం ఖచ్చితంగా చేయవలసిన కర్మ లోపల ఉగాది పచ్చడి సేవనం చేయాలి. అసలు పంచాంగ శ్రవణ యొక్క విశిష్టత ఏంటి? ఆ న్యూ ఇయర్ రోజు పెట్టుకున్న రిజల్యూషన్ మధ్యలోనే ఆగిపోతుంది. 2 రోజులు జిమ్కి వెళ్తాడు, 3వ రోజు మానేస్తాడు. కానీ ఇక్కడ ఉగాది రోజు పెట్టుకున్న రిజల్యూషన్ ఏదైతే ఉందో నిరాటంకంగా సంవత్సర కాలం కూడా కొనసాగుతూ ఉంటుంది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ ఐదింటి గురించి తెలిపే శాస్త్రాన్ని పంచాంగము. ఉగాది పర్వదినం సందర్భంగా అనిల్ శర్మ గారితో శుభఫలం మీ న్యూస్ 360లో. ఇంటర్ MEC చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ఉగాది. చంద్రిక అంటే ఓరుగల్లు అంటారు. ఎందుకలా? ఓరుగల్లుకి పిల్ల పాట నేను కృష్ణ ఇందుశ్రీ గారు అబ్రాడ్ నుంచి వచ్చారు. సంగీతం మీద ఆసక్తితో ఇక్కడికి వచ్చి నేర్చుకొని నిన్ను కన్న తల్లికి నుండు నూరేళ్ళు మానస గారు కూడా ఉన్నారు, ప్లేబ్యాక్ సింగర్. ఇవి కొంచెం కట్ చేసి కొంచెం ఎక్కువగా వేయండి నా గురించి. అదొక మజా వస్తుందండి. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ లో. తీసుకెళ్ళేవాళ్ళు, పనిష్మెంట్ ఇచ్చి మరి తీసుకెళ్ళేవాళ్ళు. మేము పాడితే ఇచ్చేవాళ్ళు పనిష్మెంట్స్. పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా. పదవ తరగతి పూర్తి చేసిన తరువాత ఇంజనీరింగ్, మెడిసిన్, CA లాంటి కోర్సులు వద్దనుకుంటున్నారా? అయితే మీకోసమే ఇంటర్మీడియట్ లో MEC Pro, CEC Pro అనే వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్. ఇంటర్ తర్వాత BBA లేదా లా కోర్సులు చెయ్యాలి అనుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, MPC, BIPC, MEC, CEC చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. ఉగాది అసలు ఎందుకు జరుపుకుంటాం? ఉగాది అనే పండుగ ఎలా వచ్చింది? అసలు ఉగాది అనగానే సంవత్సరం పేరు ఎలా మారుతుంది? ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? మరి విశ్వవసు అన్నది ఒక్కసారి చూసినట్లయితే విశ్వం అంటే మనందరికీ తెలుసు, ప్రపంచము.
విశ్వం అంటే కూడా సకల చరాచర జగత్తు విశ్వము అని తెలుస్తుంది. ఆ వసు అంటే ఉగాది రోజున పాటించాల్సిన విధులు ఏమిటి? ఇష్టదేవతా స్మరణ, కులదేవతా స్మరణ, మాతాపితృలకు నమస్కారము, గురువులకు నమస్కారము చేసుకోవాలి. చాలామందికి తెలియదు, ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టండి. దీని ద్వారా ధ్వజ ఆవిష్కరణ. ధ్వజము అంటే జెండా, పతాకము, కాషాయ జెండా ఇంటి పైన ఎగురుతూ ఉండాలి. ఉగాది పర్వదినం సందర్భంగా అనిల్ శర్మ గారితో శుభఫలం మీ న్యూస్ 360లో. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్. వెల్కమ్ బ్యాక్. సో ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పాల్గొనేందుకు జూమిన్ లో సిద్ధంగా ఉన్నారు ముల్లా వెంకటరమణ గారు, టీడీపీ లీడర్. నమస్తే సార్. నమస్తే సార్. ఏపీలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఇప్పుడు 43వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారా? పార్టీలో ఎలాంటి సంబరాలు జరుగుతున్నాయి? నమస్తే మేడం. నమస్తే. మీకు అలాగే మీకు తోటి పాలనిస్టులకి అట్లాగే యాజమాన్యానికి వీక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం మరి రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు. ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి రోజుగా మరి ఈరోజు మేము పరిగణిస్తాం. ఎందుకంటే అన్న తారక రామారావు గారు ఏదైతే ఈరోజు మరి ఆవిర్భావం అంటే తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు వారు ఒక ముహూర్తం ఫిక్స్ చేసి ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈరోజు 1 కోటి మంది పైనే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే 1 కోటి మంది పైనే సభ్యత్వం నమోదు చేసినటువంటి పార్టీ ఈరోజు ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. అలాగే 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం చేజిక్కించుకున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇటువంటి ఎన్నో అంటే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు, అనేకమైనటువంటి పరిపాలన సౌలభ్యం కొరకు మరి మండలాలు ఏర్పాటు చేయడం అయితే ఏంటి కానివ్వండి, లేదంటే ఇప్పుడు కొన్ని చట్టాలు అంటే స్త్రీలకి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, అట్లాగే బడుగు బలహీన వర్గాలకి మరి ఏదైతే రిజర్వేషన్ కల్పించడం జరిగిందో ఆ రోజు అన్న తారక రామారావు గారు ఆ రోజు సంకల్పించి వీరు రాజకీయానికి చాలా దూరంగా ఉన్నారు, అణిచివేయబడ్డారు, వీరు కనీస రాజకీయ వారికి ఒక ప్రాబల్యం లేదు అని చెప్పి ఆ రోజు అన్న తారక రామారావు గారు మరి బీసీల కోసం ఏదైతే రిజర్వేషన్ తీసుకొచ్చారో దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు తీసుకెళ్తూ మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల పార్టీగా అట్లాగే అన్ని కులాల మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మరి అందరి యొక్క మన్ననలు పొందుతూ ఇప్పటికీ 6 సార్లు అధికారంలోకి వచ్చింది. 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు ఎలక్షన్ జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి విజనరీ కానివ్వండి, వారు పార్టీ పట్ల అంకిత భావం కానివ్వండి, కార్యకర్తల పట్ల దీ లెగసీని ఎలా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తూ ఈరోజు 43 సంవత్సరాల వసంతాల్లోకి అడుగుపెట్టినటువంటి మరి తరుణంలో అదే లోకేష్ బాబు గారు కూడా మరి ఏదైతే మరి కార్యకర్తలకు సంక్షేమం అని ఏర్పాటు చేసి ఆయన 2 లక్షల ప్రమాద బీమా మరి ప్రకటించడం జరిగింది గత 2014-19 మధ్యలో. అట్లాగే ఇప్పుడు మరి దాన్ని 5 లక్షల రూపాయల బీమాగా చేసి మరి ఈరోజు కార్యకర్తల పట్ల అంకిత భావం వారు తెలియజేస్తున్నారు. అట్లాగే ఏ కార్యకర్త కష్టం వచ్చినా, ఏ నాయకుడికి కష్టం వచ్చినా మరి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. క్యాడర్ కూడా ఎంతో ఉత్తేజభరితమైనటువంటి క్యాడరు. ఏ విధమైనటువంటి తప్పు చేసినా, పార్టీ చేసినా కానీ వారు నిలదీసేటటువంటి తత్వం ఇది తెలుగుదేశంలో మాత్రమే సాధ్యం. సో ఇటువంటి లెగసీ కలిగినటువంటి పార్టీ ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం.
అట్లాగే ఒక పండగ వాతావరణంలో ఈరోజు ప్రతి చోట కూడా, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి హెడ్ క్వార్టర్లో, ప్రతి చోట కూడా మరి ఈరోజు ఎంతో ఘనంగా జరిపించడం జరిగింది. జరుపుకున్నారు అందరూ కూడా, చాలా చాలా ఉత్సాహంతో జరుపుకున్నారు. ఇదే ఉత్సాహం మరి నెక్స్ట్ మహానాడు వరకు కంటిన్యూ అవుతుంది. మహానాడులో మరింత మరి పార్టీకి, క్యాడర్కి దిశానిర్దేశం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ తోటి, అలాగే ఇప్పుడు సంక్షేమం మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. దాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి 4,000 రూపాయలు పెన్షన్, ఓల్డేజ్ పెన్షన్ కానివ్వండి, లేకపోతే వికలాంగులకి 6,000 రూపాయలు కానివ్వండి, అట్లాగే మరి కిలో 2 రూపాయల బియ్యం పథకం మరి ప్రారంభించినటువంటి ఘనత మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారిది. ఆ రోజు కనీసం బియ్యం కూడా దొరకని, అంటే బియ్యం కూడా నోచుకోకుండా రైస్ తినే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఆ రోజు ఇవ్వడం అనేది అది చాలా ఎంతో విశేషమైనటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు గారికి దక్కింది. అట్లాగే ఈ రోజు లెగసీని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక పక్క అభివృద్ధిని చేసుకుంటూ, ఇంకొక పక్క సంక్షేమాన్ని చేసుకుంటూ మరి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మరి ఈరోజు తెలుగుదేశం పాత్ర ఎంతో మరి గణనీయంగా ఉందనడానికి మేము గర్విస్తున్నాం. వెంకటరమణ గారు, పార్టీ పెట్టినప్పుడు ఒకెత్తు, ఇప్పుడు గడుస్తున్న కాలం అంతా కూడా ఒకెత్తు. అంటే ఈ గడిచిన 5 ఏళ్లలో టీడీపీ పార్టీ ఎలా సస్టైన్ అయ్యింది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, గడిచిన 5 ఏళ్లలో ఒక దాష్టికం, అరాచకం, ఒక రాక్షసత్వం రాజ్యవేలింది. 5 సంవత్సరాల్లో ఎంతో మంది కార్యకర్తలు అసూలు బాశారు. అలాగే ఎంతో మంది నాయకుల్ని అక్రమ అరెస్టులు చేశారు. ఎంతో మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ని పెడరెక్కలు విరిచి అతన్ని ఒక దాన్ని ఏమంటారు మెంటల్లీ డిజాబిల్డ్ అన్న టైప్లో చేసి, అలాగే ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసి, ఇటువంటి సంఘటనలు ఎన్నో చేశారు. అంటే ప్రజల్ని, అలాగే కార్యకర్తల్ని, నాయకుల్ని అనేక రకాలుగా మరి ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు నువ్వు జై వైసీపీ అని చెప్పి వదిలేస్తామని చెప్తే, లేదు నేను జై టీడీపీ అని చెప్తాను అన్నదానికి మరి పీకలు కోసినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. అలాగే పార్టీ ఆఫీసు, సెంట్రల్ ఆఫీసు మీద దాడి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, అట్లాగే నాయకుల మీద దాడి, ఎక్కడికక్కడ భయాందోళన. అసలు ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే సురక్షితంగా వస్తుందా లేదా అనేటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ క్యాడరు, నాయకత్వం కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ యొక్క అదే విశిష్టత ఏంటంటే అండి, ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడింది కాబట్టి ఈ రోజు ప్రజలు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ రోజు అతను చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను చూసి ప్రజలు అసహ్యించుకున్నారు. కనీసం ఒక రోడ్డుకి తట్ట మట్టే లేనటువంటి పరిస్థితి, దీన పరిస్థితుల్లోంచి ఈరోజు లక్షల కోట్ల అప్పులు చేసి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెట్టి అతను బటన్ నొక్కడం తప్పించి ఇంకేమీ చేత కాదు అనే విధంగా అతను పరిపాలించాడు. దీన్ని మరి ధీటుగా మరి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీని కలుపుకుని కూటమిగా, ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మరి అద్భుతమైనటువంటి విజయం సాధించడంలో తెలుగుదేశం పాత్ర అమోఘమైనది. అలాగే కార్యకర్తల యొక్క కృషి ఎనలేనిది. వెంకటరమణ గారు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అధినేత చంద్రబాబు కావచ్చు, కొత్తగా చేస్తున్నటువంటి సంస్కరణలు ఏంటి? పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు కార్యకర్తలకి? ఎస్ మేడం, అంటే ఒకటండి, ఏదైతే దిశానిర్దేశం అనేది ఎప్పుడు కూడా మహానాడులో మే నెలలో జరుగుతుందండి, 27, 28, 29లో. అప్పుడు దిశానిర్దేశం అంటే క్యాడర్కి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధమైనటువంటి మనం తీర్మానాలు చేసుకోవాలి, ఏ విధంగా మనం అదే అనేది ఆ రోజు తీర్మానిస్తామండి. ఈ రోజు అయితే ఆవిర్భావ దినోత్సవం, అంటే ఈ రోజు పార్టీ పుట్టినరోజు అని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఒక ఘనంగా జరపమని మాత్రం దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఫ్లాగ్ హోస్టింగ్ చేశాము. ఎన్టీ రామారావు గారికి మరి విగ్రహాలన్నిటికీ కూడా మరి గార్లింగ్ చేసి ఆడికి పూలమాల ఆవిష్కరణ చేసి మరి ఎంతో ఘనంగా ప్రతి చోట కూడా అన్నదానాలు చేశారు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టారు. రకరకాలుగా ఎవరు, అలాగే సీనియర్ కార్యకర్తలకి, నాయకుల్ని వాళ్ళని సన్మానం చేసి వారి యొక్క కృషిని మరి తక్కువ చేయకుండా వారికి, అంటే వారి యొక్క కృషికి తగిన ఫలితంగా వారికి సన్మానం చేయమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా క్యాడర్ తూచా తప్పకుండా మరి పాటించారు. అట్లాగే ప్రతి ఇంటిపైన కూడా జెండా ఎగరవేసి మరి కార్యక్రమం కూడా చేశాం. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలతోటి అట్లాగే తెలుగుదేశం క్యాడర్ ఏ రోజు కూడా
ఒక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా పీపుల్స్ ఫస్ట్ అని చెప్పి మీరు ప్రతి విషయంలో కూడా ప్రజల యొక్క మనోభావాలకి విరుద్ధంగా వెళ్ళొద్దు, వాళ్ళ మనోభావాలు తెలుసుకుని ఆ విధంగానే ప్రయాణించండి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. వెంకటరమణ గారు, ప్రత్యేకించి ఏపీలో టీడీపీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక హోదా గురించి కావచ్చు, కేంద్రం ఇస్తానన్నటువంటి హామీల గురించి కావచ్చు, ఏపీలో ఎలాంటి కొత్త సంస్కరణలు ఉండబోతున్నాయి? హైటెక్ సిటీ అంతా కూడా చంద్రబాబు డెవలప్ చేశారు. హైదరాబాద్ని ఒక స్థాయికి తీసుకొచ్చింది ఖచ్చితంగా ఆయననే చెప్పుకొని తీరాలి. కాబట్టి ఏపీలో ఇప్పుడు టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, కార్యాచరణ ఎలా పాటించబోతోంది? ఖచ్చితంగా అండి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి ఏమీ డోకా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో ఈరోజు మరి ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా క్యాడర్ బేస్డ్ పార్టీ అండి. చాలా పటిష్టం, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా చాలా పటిష్టమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలోనే మొట్టమొదటిగా మన తెలుగుదేశం పార్టీని చెప్పొచ్చండి. అటువంటి పార్టీ భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా అంటే ఈరోజు మనం ఫస్ట్ మనకు అధికారం ప్రజలు ఇచ్చారు, దాన్ని సద్వినియోగపరుచుకుని ఫస్ట్ ప్రజలకి సర్వీస్ చేయాలి, సేవ చేయాలండి. ఆ సేవ ద్వారానే మళ్ళీ మనల్ని పొందాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు నెక్స్ట్ మంత్లో మేబీ ఏంటంటే ఈ రోజు కమిటీలు ఉంటాయండి. ఆ కమిటీలు కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కమిటీల యొక్క అంటే గ్రామ స్థాయి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడం జరుగుతుంది. అట్లాగే వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. అట్లాగే ప్రతి దానికి కూడా ఒక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక క్రమశిక్షణతోటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతాయుతమైనటువంటి ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. వారు ఏం చేయాలి, విధి విధానాలు ఏంటి, పార్టీలో ఏ విధంగా మనం ముందుకెళ్లాలనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ మహానాడులో మనకి దిశానిర్దేశం చేస్తారండి. తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఆ రోజే మనం వెల్లడించడం జరుగుతుందండి. వెంకటరమణ గారు, టీడీపీ పగ్గాలు లోకేష్ తీసుకోబోతున్నారా? ఎందుకంటే 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడే అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది? మేడం, ఒకటండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోగ్యంగా, చాలా ఉత్సాహంగా, వారు 24/7 కష్టపడే తత్వం ఉన్న మనిషి. అట్లాగే వారికి ఇంకా చాలా కాలం ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు, అందులో ఏమి డౌట్ లేదు. సో ఇప్పుడే అది అప్రస్తుతం అండి. ఎందుకంటే లోకేష్ గారు ఖచ్చితంగా పార్టీ యొక్క వ్యవహారాలు చూస్తున్నారు. అలాగే క్యాడర్ని కూడా బలోపేతం చేయడానికి వారు కృషి చేస్తున్నారు. అట్లాగే కార్యకర్తలకు ఏదైనా కష్టం వచ్చినా ఆయన ముందుంటున్నారు. అయితే ఇది ఇప్పుడు అంటే ఈ రోజుకి జరిగేది కాదండి. ఖచ్చితంగా కొంతకాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగానే క్యాడర్ అంతా కూడా వారు ఏం చెప్పినా వారి యొక్క అడుగుజాడల్లోనే క్యాడర్ నడుస్తుంది. అట్లాగే లోకేష్ బాబు గారు కూడా అలాగే నడుస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఏదైనా ఆయన ముందుకెళ్తున్నారు తప్పించి ఆయన సొంతగా ఏది అంటే నేను సూపర్ ఎమ్మెల్యే లేదా సూపర్ మినిస్టర్, సూపర్ సీఎం లాగా ఆయన ఏం ప్రవర్తించట్లేదండి. ప్రతిదీ కూడా బాబు గారికి ఆయన యొక్క దృష్టికి తీసుకెళ్లి ఆయనకి చెప్పిన తర్వాతే ఆయన చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉంటారు. ఇంకా అంటే ఇది అయితే అప్రస్తుతం అండి. నేను అంటే ఈ రోజు తీసుకునే నిర్ణయాలు కాదు. పార్టీ అంతా సమిష్టిగా ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తామండి. రైట్. తెలంగాణలో టీడీపీ తిరిగి బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ పుంజుకుంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారని మీరు అనుకుంటున్నారు? అర్థం కాలేదండి. తెలుగుదేశం పుంజుకుంటేనా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలో అంటే వైఎస్ఆర్సీపీ పుంజుకుంటే అంటున్నారు మీరు, అవునండి? లేదండి, తెలంగాణలో ఇక్కడ టీడీపీ పుంజుకుంటే చంద్రబాబు చేసేటువంటి ప్రణాళికలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? తెలుగుదేశం పుంజుకుంటేనే ఎక్కడండి? తెలంగాణలోనా ఆంధ్రలో? తెలంగాణలో వాయిస్ బ్రేక్ అవుతుందండి. సో క్లారిటీ రావట్లేదు. సో దట్స్ వై. తెలంగాణలో టీడీపీ పుంజుకునే అవకాశం ఉందా? ఏపీలో కాదు, తెలంగాణ. హలో తెలంగాణ అండి, తెలంగాణ. హలో
హలో రమణ గారు. మేడం వాయిస్ క్లారిటీ రావట్లేదు. ఓకే, తెలంగాణలో టీడీపీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది అంటారా? తెలంగాణలో అడుగుతున్నాను రమణ గారు. రైట్, వినపడలేదు మేడం, వాయిస్ క్లారిటీ లేదు మేడం. అంటే రమణ గారు తెలంగాణలో డ్రాప్ అడుగుతున్నాను. అయిపోతుందండి వాయిస్. సో క్లారిటీ లేదు, డ్రాప్ అవుతుందండి వాయిస్, మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఓకే, తెలంగాణలో టీడీపీ తిరిగి పుంజుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నాను. తెలంగాణలో, ఏపీలో కాదు. టీడీపీ ఏపీ తెలంగాణలో అంటున్నారండి, ఏపీలో అంటున్నారా మీరు? తెలంగాణలో. సరే, ఏపీలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేడం క్లారిటీ రావట్లేదు మేడం, దానికి సమాధానం. ఓకే రమణ గారు, అంటే ఏపీలో టీడీపీ అనుసరించేటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఐటీ సెక్టర్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు. మొన్నే చంద్రబాబు దావోస్ కూడా వెళ్ళి వచ్చారు. ఆర్థిక పరిస్థితి ఏపీలో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈరోజు ఇప్పటికీ 6 లక్షల పై చిలుకు పెట్టుబడితోటి మరి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చారు. అలాగే 4,50,000 పై చిలుకు ఉద్యోగాలు ఈ రోజు వచ్చే పరిస్థితిలో ఉన్నాయి ఈ 10 months లో. సో అట్లాగే మీకు అమరావతిలో ఈ రోజు మరి ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ప్రధాని మోదీ గారు వచ్చి మరి ఆయన మళ్ళీ పునఃప్రారంభ పనులు ప్రారంభించడం జరుగుతుంది. అట్లాగే అది కూడా చాలా కొన్ని వేల కోట్ల, అంటే మనం దీంతో అమరావతి నిర్మాణం, అట్లాగే పోలవరం నిర్మాణం, ఇవన్నీ కూడా మనకి ఎట్ ఏ టైం, అంటే ఒక పక్కన పారిశ్రామికీకరణ, అలాగే రెండవ పక్క రాజధాని, మూడవది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అట్లాగే డెవలప్మెంట్, రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఒక పక్క చేసుకుంటూనే అట్లాగే సంక్షేమం కూడా మీకు ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది, ఎంత కష్టమైనా సరే. కాకపోతే ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే ప్రతిదీ కూడా ఇమ్మీడియట్ గా, అంటే ఇప్పుడున్న ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికానికి, ఈ ఆర్థిక యొక్క దాన్ని ఏమంటారంటే పరిణితి లేనటువంటి ఆర్థిక దీనికి, ఆయన చేసినటువంటి అప్పులకి మరి ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. సో అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి, మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, వారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మనం ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఈ రోజు ఏదైతే పెన్షన్ ఏదైతే పెంచామో 1వ తారీఖుకే ఖచ్చితంగా వారికి అందజేసే విధంగా, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు 1వ తారీఖుకే పడే విధంగా, అట్లాగే ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు 1 by 1 మీకు ఆల్రెడీ ఉచిత గ్యాస్ ఇది చేయడం జరిగింది, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది, అట్లాగే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే ఉచిత బస్సు కానివ్వండి, అలాగే తల్లికి వందనం కానివ్వండి, అట్లాగే మరి యువతకి ఇది కానివ్వండి, ఇవన్నీ కూడా 1 by 1 మీకు అవుతాయండి. జస్ట్ 1 year లోపే, 1 year లో మీకు ఇవన్నీ కూడా మాక్సిమం ఇవన్నీ అమలు పరచడం జరుగుతుంది. ఎంత ఆర్థిక భారం ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క దీక్షతోటి ఖచ్చితంగా ఇది చేస్తారు. ఇది ఎటువంటి అనుమానం లేదు. వీళ్ళు చేసే వైసీపీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలు మనం నమ్మక్కర్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్, ఆయన ఏపీకి ఒక బ్రాండ్. ఆయన పేరు చెప్తేనే ఈ రోజు కంపెనీలు కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితికి వచ్చింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారే. అదే మనకు అమరావతి ఒక రాజధాని నిర్మాణం అయితే, రాజధాని యొక్క ఔన్నత్యం ఏంటనేది ప్రజలకు తెలుస్తుంది. ఖచ్చితంగా రేపు పారిశ్రామికవేత్తలు కానివ్వండి, బయట యొక్క దేశాల్లో ఉండేటటువంటి పెట్టుబడిదారులకు కానివ్వండి, అమరావతి ఒక స్వర్గధామంగా మారుతుంది. వారు ఆ విధంగా రోడ్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళు ఒక ప్లానింగ్ తోటి, 100 సంవత్సరాల ప్లానింగ్ తోటి వారు ముందుకెళ్ళడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే లాస్ట్ టైం కొంత అనుకున్న టైంకి చేయలేకపోయాం, అది లేట్ అయింది. సో దానివల్ల మళ్ళీ ఇతని మాట నేను రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నాను, రాజధానికి 33,000 ఎకరాల కంటే ఎక్కువే కావాలని చెప్పిన పెద్ద మనిషి ఈయన మడం తిప్పి మరి ఈరోజు వచ్చిన తర్వాత అసలు కనీసం ఒక ఇటక కూడా పెట్టిన పాపం లేదు. 3 రాజధానులు 3 ముక్కలు అట్లాడి ఒక్క ఇటక కూడా పేర్చకుండా మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు రెవెన్యూ జనరేట్ కాకుండా చేసి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి 2027 కల్లా మీకు ఖచ్చితంగా అమరావతి ఒక రూపురేఖలు మారిపోతాయి.
అమరావతి రాజధానిగా మీకు ఆవిర్భవిస్తుంది, అంటే ఒక రూపు వస్తుంది. అట్లాగే మీకు పోలవరం కూడా రెండు సంవత్సరాల్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. 1 or 2 years అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. వెంకటరమణ గారు, ఈ 2019లో ఓడిపోయిన తర్వాత 24లో గెలిచిన తర్వాత అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు టీడీపీ ఏర్పాటు చేసుకున్నటువంటి సమీకరణాలు ఏంటి అధికారంలోకి రావడానికి అంటే ఏం చెప్తారు? ఏదండి 2019 నుంచి 24 వరకు అండి? అవునండి. అధికారంలోకి రావడానికి టీడీపీ చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏంటి? టీడీపీ ఒకటండి, టీడీపీ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడిందండి. ప్రజల యొక్క మనోభావాలకి అభిష్టానికి మరి వారికి అనుగుణంగా ముందుగా అడుగులు వేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు కూడా మరి 8-9 సార్లు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఇది పెరగలేదు అనడానికి లేకుండా వారు పెంచారు. ఎందుకు? ఈ అమ్మఒడి వేయడానికో లేకపోతే ఇంకో దానికో మరి ప్రతి దానికి కూడా అంటే అప్పు చేసి మాత్రమే చేసి అది కూడా అప్పు కూడా మన చేత కట్టించే విధంగా ఆయన చేసినటువంటి ఇది. రెండోది మరి నాసిరకమైనటువంటి మద్యం కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. అది కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుందండి. ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ మరి డెసిషన్ తీసుకుని మరి అది కూడా అయితే ఎన్ని వేల కుంభకోణం చేశారనేది కూడా తెలుస్తుంది. దాని మీద కూడా పోరాటం. ఎందుకంటే కొన్ని ఇప్పుడు పాపం పేదవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మధ్యతరగతి అయినా కానివ్వండి, వాళ్ళు నైట్ అయ్యేసరికి కొంచెం ఏదో తీసుకుని పడుకుందాం అనే పరిస్థితిలో ఉంటది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని మరి నాసిరకమైన మద్యాన్ని అమ్మి మరి ఈ రోజు ఏమైపోయినాయి ఆరోగ్యాలని ఎంతమంది చనిపోయారు అనేది అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇటువంటి పోరాటాలు అన్నీ కూడా అంటే మద్యం పాలసీ మీద కానివ్వండి, లేకపోతే ఇసుక పాలసీ మీద కానివ్వండి, ఇసుక లేకుండా మరి చాలా మంది కార్మికులు ఎన్నో వేల మంది కార్మికులు పొట్టగొట్టాడు. కొన్ని వందల మంది కార్మికులు మరి ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి అన్నీ కూడా ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకత. కనీసం డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్స్ లేవు, కనీస ఇది లేదు, సౌకర్యాలు లేకుండా అతను ఓన్లీ ఆ బ్యాంకులో కొంతమందికి మాత్రమే, అది కూడా కొద్ది మందికి మాత్రమే ఆ బటన్ నొక్కి ఆ డబ్బులు వేసే కార్యక్రమం ఆ వైసీపీ కార్యకర్తలు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలు అతనికి ఎదురు తిరిగారు, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆ విధంగా ప్రజల యొక్క మనోభీష్టాన్ని, వారి యొక్క అభిమతాన్ని మేము అనుగుణంగా ముందుకెళ్ళాం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం గెలిచింది. అదే విధంగా ఇదే ఉత్సాహంతో 2029లో టీడీపీ పార్టీ ఎదుర్కోబోయే సవాళ్లు ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, సవాళ్లు అంటే ఈరోజు మరి ఆర్థిక లోటు చాలా ఉంది, దాన్ని భర్తీ చేయగలగాలి. అట్లాగే యువతకు ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. అది ఖచ్చితంగా ఆ దిశగా మరి ప్రయాణిస్తున్నారు. లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందు అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా దాంట్లో కూడా సవాళ్లు ఉంటాయి. దాన్ని అధిగమించి మరి యువతకు ఉద్యోగాలు కల్పించిన రోజు ఖచ్చితంగా యువత అందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారని దానికి ఎటువంటి సందేహం లేదు. అట్లాగే పోలవరం మరి ఇచ్చిన మాట మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వారు ఆ ఫండ్స్ కరెక్ట్గా ఇన్ టైంకి మనకు వస్తే ఖచ్చితంగా అది పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం. అది కూడా ఒక అసెట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి. అట్లాగే తాగునీరుకి సాగునీరుకి. మూడోది రాజధాని, అమరావతి రాజధాని ఖచ్చితంగా ఇది చరిత్రలో నిలిచిపోయే రాజధాని అవుతుంది. అట్లాగే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మార్చడానికి అదొక సంజీవనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు చూడండి, హైదరాబాద్ తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, ఎక్కడైనా ఏ మహానగరాలు బాంబే తీసుకున్నా, వాళ్ళకి ఆ క్యాపిటల్ వల్లే అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఖచ్చితంగా అటువంటి మహానగరాల సరసన అంతకంటే మరి తలదన్నే రీతిగా మరి ఈరోజు అమరావతి నిర్మాణం చెయ్యాలి. ఖచ్చితంగా అది ప్రణాళికలు 1 by 1. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ ఉంది, ఆలోచన ఉంది. అట్లాగే వారి యొక్క దాన్ని ఏమంటారంటే మానిటరింగ్ కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కాబట్టి ఇదివరకు లాస్ట్ టైం ఫండ్స్ లేక మనం ఇబ్బంది పడ్డాం. ఈసారి ఫండ్స్కి ఇబ్బంది లేదు కాబట్టి చాలా త్వరితగతిన పూర్తి చేసి మరి ఈరోజు ప్రజల యొక్క మనోభావాలకి మరి ఇదిగా మనం రాజధాని నిర్మించుకుంటే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ మనకే అధికారం ఇస్తారని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాం.
చంద్రబాబు నాయుడు అనుభవమే ప్రతిసారి ఆయన్ని గెలిపిస్తుందా? ఇదివరకు వైఎస్ఆర్సీపీకి ముందు కూడా ఆయన్ని ఏపీ ప్రజలు అలాగే గెలిపించుకున్నారు, అనుభవానికే ప్రతిసారి పట్టం కడుతున్నారు అంటే ఏం చెప్తారు సార్? ఏదండి? చంద్రబాబు గారి అనుభవం వల్లే ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు అంటే ఏం చెప్తారు? ఇన్నిసార్లు విజయం సాధించారంటే ఏం చెప్తారు అంటున్నారు? ఆయన అనుభవం వల్లే విజయం సాధిస్తున్నారంటారా? అర్థం కాలేదు మేడం, మళ్ళీ ఒకసారి రిపీట్. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అనుభవం వల్ల, ఆయన తీసుకొచ్చేటువంటి ప్రణాళికల వల్లనే ఆయన ప్రతిసారి గెలుస్తున్నారు అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారండి మీరు అనేది? ఆయన విజన్, అవును, ఆయన విజన్ వల్లే గెలుస్తున్నారా? అర్థం అవట్లేదు మేడం, మళ్ళీ వాయిస్ బ్రేక్. చంద్రబాబు గారి విజన్ వల్లే ఆయన మళ్ళీ గెలుస్తున్నారా? వెంకటరమణ గారు, అర్థం అవట్లేదు మేడం. చంద్రబాబుకున్న విజన్ వల్లే ఆయన మళ్ళీ గెలుపొందారా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారండి విజనరీ? అదే ఆయన గెలుపుకు కారణమా? చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఎప్పుడు కూడా మీకు తెలిసిందే. 2020 అని చెప్తే ఆ రోజు హేళన చేశారు, అలాగే ఈ రోజు 2047 అంటే కూడా చాలా మంది హేళన చేస్తున్నారు. అయితే ప్రజల యొక్క తలసరి ఆదాయం పెంచుకుంటూ పేదల్ని అంటే పేదలకి అలాగే ధనికులకి ఒక వ్యత్యాసం అనేది చాలా తగ్గించాలనేది ఈరోజు ఉన్నటువంటి లక్ష్యం. అట్లాగే పబ్లిక్ ప్రైవేట్ దాన్ని ఏమంటారండి, P4 విధానంతో మరి డెవలప్మెంట్ చేయాలనేది పీపుల్ డెవలప్మెంట్ వీళ్ళందరూ కలిపి మరి డెవలప్మెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. సో ఇది ఖచ్చితంగా మరి జరిగితే ఇది దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా నిలబెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఉన్న లీడరు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చరిష్మా ఆ విధంగా ముందుకి ఆంధ్రప్రదేశ్ నడిపిస్తుంది, అలాగే పెట్టుబడిదారులని ఆకర్షిస్తుంది, అట్లాగే యువతకి మరి రేపు మంచి భవిష్యత్తు కోసం మరి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆ సారథ్యంలో ఈరోజు ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కలిసి మరి ముందుకు వెళ్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం నడిపిస్తూ మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. చెప్పండి. హలో సార్. ఇప్పుడు సార్ వినిపిస్తుందా సార్? నా వాయిస్ ఓకేనా మీకు? వినిపిస్తుంది మేడం, బట్ బ్రేక్ అవుతుందండి, అది కరెక్ట్ గా క్లారిటీ రావట్లేదండి. దట్స్ వై. ఓకే. చంద్రబాబు తర్వాత లోకేష్ ఆధిపత్యం తీసుకోరు ఇప్పట్లో అని చెప్తున్నారు, కానీ చాలా మంది యువగలం లోకేష్ ఆధిపత్యం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా అండి, అంటే లోకేష్ గారు తీసుకోవాలనే డిమాండ్ అయితే పార్టీలో ఉందండి. ఎందుకంటే యువరక్తం రావాలి, ఒక అంటే ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పార్టీ అధినేతగా మరి లోకేష్ బాబు ఉండాలనేది కార్యకర్తలు నాయకులు మెజారిటీ పీపుల్ యొక్క వారి యొక్క అభిష్టం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకున్నా క్యాడర్ మొత్తం అంటే ఫస్ట్ క్యాడర్ తోటి చర్చించిన తర్వాత అధిష్టానం నిర్ణయం ఉంటుందండి. అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. రైట్, థ్యాంక్ యూ. తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనమని చెప్పాలి. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ అనే చెప్పాలి. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 6 సార్లు అధికారంలోకి వచ్చింది టీడీపీ, అలాగే 4 సార్లు ప్రతిపక్షంలోకి వచ్చింది.
ఇక తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనమని చెప్పాలి. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ జరపలేని రికార్డును సృష్టించింది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని చెప్పాలి. అలాగే రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 6 సార్లు అధికారంలోకి వచ్చింది టీడీపీ. అలాగే 4 సార్లు ప్రతిపక్షంలో టీడీపీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనమనే చెప్పాలి. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది టీడీపీ. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకున్న ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ అనే ఖచ్చితంగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 6 సార్లు అధికారంలోకి వచ్చింది టీడీపీ. అలాగే 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును టీడీపీ సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టినట్లయింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకున్న ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ అనే చెప్పాలి. తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకున్న ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 6 సార్లు అధికారంలోకి వచ్చింది టీడీపీ. అలాగే 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. తెలుగుదేశం ఉమ్మడి ఏపీతో పాటు ప్రస్తుత ఏపీలోనూ ఓ సంచలనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డుని సృష్టించింది. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే అతిశయోక్తి కాదేమో. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకున్న ఏకైక ఆశా దీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 6 సార్లు అధికారంలోకి వచ్చింది టీడీపీ. అలాగే 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది.
ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు keep watching.